హరి ఓం. కృష్ణకర్ణామృతము ఎవరి చెవుల గుండా లోపలికి వెళ్ళిందో వాడు మాత్రం మళ్ళీ ఇంక శరీరంతో వస్తాడని, తల్లిపాలు తాగుతాడని నమ్మకం లేదు. ఇహవాడు రాడు. అందుకే లీలాశుకులు అన్నారు ఒక శ్లోకంలో, పాల సముద్రంలో పడుకుంటాడంటాడు, పుట్టిన చోట పాలు వెల్లువగా ఉండేటట్టుగా కృప చేశాడంటారు, ఆవుల పాలు పిండాడంటాడు, పాలు వెన్న నెయ్యి దొంగిలించారంటాడు, ఇన్ని పాలు నైవేద్యం పెడితే పొంగిపోతాడంటారు. అటువంటి వాడి కథ చెప్పిన వాడికి, కథ విన్నవాడికి, వాడి పాదములు పట్టుకున్న వాడికి ఇక తల్లిపాలు దొరకకుండా చేశాడు అన్నారు. ఇక తల్లిపాలు దొరకకుండా చేయడం అంటే ఏమిటి? ఇక మళ్ళీ తల్లిపాలు వాడు తాగనవసరం లేదు, అంటే వేరొక జన్మ లేదు. అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగిన అమృత విద్య ప్రతిపాదింపబడినది. ఇంత పూనికతో, ఇంత ధైర్యంతో లీలాశుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ప్రతిపాదన చేస్తున్నారు.